ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ గాయత్రి టైలర్స్. ఈరోజు మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా చూడండి. ఇవన్నీ చూడండి, ఇవి రెండు బ్లౌజులు ఒకే కస్టమర్ మనకి ఇచ్చారు కాబట్టి ఒకటి కట్ చేసుకుంటే చాలా లేట్ అవుతుంది. అందుకని నేనేమని రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి, మంచిగా మనం మడిచింది మన వైపు మామూలుగానే ఓపెన్ అటువైపు వేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా ఎగిస్ట్రాలు ఏమన్నా ఉన్నాయా కొంచెం కట్ చేసుకోవాలి. ఎగిస్ట్రాలు ఏమన్నా ఉన్నాయా నీట్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనం ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ స్ట్రైట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక ½ ఇంచ్. ఇది వాళ్ళ ఇచ్చిన కొలత బ్లౌజు. ఈ కొలత బ్లౌజు ఇక్కడ మనకి డాట్స్ ఉంటుంది. బ్యాక్ డాట్స్ నుంచి ఈ షోల్డర్ వైపుకి చూడండి, ఇలా మొత్తం పొడవు ఇక్కడికి ఉంది కదా, కొంచెం ఒక ½ ఇంచ్. ఇది అసలు ఇది ఖర్చు కోసం మనం కుట్టేలకు ఇక్కడికి వస్తుంది తీసుకున్నాం. ఏ కొలతైనా ఇట్లా ఊక్సులు పట్టి సైడే వేయాలి, కాజాలు పట్టి సైడ్ వేయకూడదు. కాజాలు పట్టి సైడ్ ఎందుకు వేయకూడదు అంటే కాజాల పట్టీకి మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా రాదు. ఊక్సులు పట్టీకి సమానంగా ఉంటుంది కాబట్టి ఊక్సులు పట్టీ సైడే మనం ఏ కొలతైనా వేసుకోవాలి. నడుము లూజు, ఈ నడుము దగ్గర మనం లూజ్ ఉంటుంది చూడండి, ఇది ఒక ఖర్చు. ఈ ఖర్చుకు సమానంగా ఇలా తీసుకొని ఇది నెక్కు ఇలా ఇక్కడ అసలు ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. తర్వాత ఈ బ్లౌజ్ని ఇలాగే తీసుకొని ఇది చూడండి, ఇక్కడ చంక జాయింట్ నుంచి ఈ నడుము జాయింట్ నుంచి చూడండి స్ట్రైట్గా మనం జాయింట్ వేసుకునే దగ్గర ఇలా ఇది చంక డౌన్. అసలు ఖర్చు చంక డౌన్. ఇక్కడ ఇలా టచ్ చేయండి. ఇక్కడ వాళ్ళ షేప్ పట్టి ఉంటుంది కదా, షేప్ పట్టి గుర్తుకి ఒకటి. అంటే మళ్ళా మన ఫ్రంట్ బ్యాక్ కొలత లేకుండా సింపుల్గా సులువుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా నేను ఒకేసారి డౌట్ మొత్తం చెప్తున్నాను. ఇది ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత నెక్ ఎంత ఉంది, నెక్ కొలతలు ఎంత ఉంది, ఇది నెక్ కొలతలు. తర్వాత నెక్కుని కొంచెం డ్రా చేసుకోండి. ఇది మొత్తం పొడవు, ఇది మొత్తం పొడవు ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం లూస్కి ఇది మొత్తం పొడవు ఎంత ఉందో అని కొలతలు. ఇది చంక డౌన్ చూసాం కదా, అసలు ఒకటి ఖర్చు కోసం ఒకటి. ఈ చంక డౌన్ మాత్రమే మనం 2 గీతలుగా వేసుకోవాలి. డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉంది అంటే డ్రాయింగ్ వేసేటప్పుడే మన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవ్వద్ది అని అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ని కొలతలు ఎందుకు అనుకుంటారు, మనం వేసే కొలత పర్ఫెక్ట్గా ఉంటే మనం కుట్టే జాకెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూస్తాం. చాలామంది చెస్ట్ లూజ్ ఎలా చూస్తారు మీరు నాకు ఈ వీడియోలో కామెంట్ కూడా చేయండి. మీరు చెస్ట్ లూజ్ ఎలా చూస్తారు? ఇక్కడ ఉంది కదా, ఈ చంక నుంచి ఇలా చూస్తారు, లేదా టేప్ ఇలా ఇక్కడ పెట్టుకొని చూస్తారు. అలా చూడకూడదు. మన నెక్ అయితే డౌన్ ఎక్కడికి ఉంది ఆ నెక్ డౌన్ బట్టి మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలా. నెక్ ఇక్కడ ఉంది కదా, ఇలా కొందరికి ఇంకా డౌన్ ఉంటుంది పర్వాలేదు. నెక్ డౌన్ బట్టి చెస్ట్ లూజ్ ఇది. మనం చంక డౌన్ యాడ్ అయితే పెట్టామో అక్కడ చెస్ట్ లూజ్ డ్రా చేసుకోండి. ఇది అసలు
ఇది ఖర్చు కోసం ఎగిసా. ఓకేనా? ఇలా ఇలా చేసాం. ఇప్పుడు తీసేసి ఇక్కడ ఒక డ్రా చేసుకోండి. ఇది అసలు ఖర్చు కోసం 1.5 ఇంచు డ్రా చేసుకున్నాం. ఇది ఇప్పుడు చూడండి, ఈ 2 షోల్డర్లు ఇలా సమానంగా తీసుకొని ఇక్కడ నెక్ సెంటర్ ఇలా తీసుకొని ఇప్పుడు మనం నెక్ గీసుకుంటున్నాం. మనం ఇప్పుడు నెక్ రౌండ్ గీసుకుంటున్నాం. చూడండి, మనం ఇక్కడ నెక్కి ఆల్రెడీ డ్రా చేసుకొని ఉన్నాం కదా ఒక పాయింట్. ఆ నెక్లో ఇలా రౌండ్ ఎంతవరకు అయితే వాళ్ళ మనకి ఆది బ్లౌజ్ ఇస్తారో అంతవరకు చూడండి. ఇది ఈ 1/2 ఇంచు వదిలేయండి ఖర్చుకి. ఇది అసలు ఇలా ఎట్టంటే అట్లా తీస్తే వెడల్పు ఎక్కువైపోతుంది. సమానంగా ఇక్కడ ఎలా ఉంది అలాగే మనం తీసేటప్పుడు సమానంగా ఇలా చూసుకొని ఇది నెక్ ఇక్కడ మొత్తం మీరు గీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం నెక్ ఇలా తీసుకున్నాం కదా. అదే నెక్కుని ఇలా స్ట్రైట్ చేసుకోండి. కొందరు డీప్ అడుగుతారు, కొందరు మామూలు అడుగుతారు. మామూలు అడిగినప్పుడు ఇలా తీసేసుకోండి స్ట్రైట్గా. డీప్ అడిగినప్పుడు ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి తీయకూడదు, ఇక్కడి నుంచి చూడండి. ఇది డీప్ 1/2 ఇంచు ఇలా డీప్ ఇలా తీసేమంటే కొందరు మామూలుగా అవ్వాల్సిన వాళ్ళకి ఇది లేదు, మాకు డీప్గా రావాలంటే ఇక్కడి నుంచే మనం షోల్డర్కి ఇలా. అలా కాదని ఈ పాయింట్ ఇలా వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది, జారిపోతుంది. ఇది నెక్ డీపు మామూలు 2 చూపించాను. ఇది షోల్డర్. ఈ నెక్ నుంచి షోల్డర్ ఇక్కడ దాకా టచ్ చేయండి. ఇలాగా ఖర్చు ఇక్కడికి ఉంది. ఖర్చుతోటే ఇలా తీసేసుకొని ఒక డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ తీయాల. ఈ చంక రౌండ్ కూడా మనం ఊక్సులు పట్టియే గుర్తు పెట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఈ చంక జాయింట్కి ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయండి. అంటే అది ఖర్చు కోసం వదిలేసి మనం దీన్ని చంక రౌండ్కి ఇలా చూడండి. ఇది మనం గీసిన గీత కన్నా కొంచెం ఇలా వచ్చింది కదా, పర్వాలేదు. అలా వస్తే తప్పు అనుకోవద్దు. ఇలా గీసేసుకొని ఏ గీతకైతే ఈ చంక రౌండ్ నీట్గా తిరుగుతుందో ఆ గీతకే మనం డ్రా చేసుకోవాలి. ఇది ఇలా ఒకసారి గీసేసి ఒకసారి మళ్ళా మనం చెక్ చేసుకోండి. ఇది వచ్చింది కదా చూడండి. ఇది కరెక్ట్గా లేదని మీరు ఇట్టు పెట్టిరంటే అసలు అది బాగుండదు. మనకి చంక రౌండ్ అనేది కిందకే దిగాల చక్కగా. ఇది వచ్చింది. ఇప్పుడు ఈ నెక్ నేను కట్ చేయను. ఎందుకు కట్ చేయను అంటే ఇదంతా మనం కంప్యూటర్ వర్కులకి నెక్ కట్ చేసేస్తే కంప్యూటర్ వర్క్ ఎలా డిజైన్ వేస్తారు, ఇలా చిన్న చిన్న కట్ వర్క్ వేస్తారు, క్రాస్ వర్క్ వేస్తారు, అవన్నీ రావు. కాబట్టి మనము నెక్ కట్ చేసుకోకుండా ఇలా ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా తీసేసుకోవాలి. అయిపోయింది కదా, కట్ చేసేసాం. కట్ చేసిన తర్వాత మనం మొత్తము ఇక్కడ ఎక్కడైతే మనం డ్రా చేసుకున్నామో మొత్తానికి ఇలా టక్స్ మాత్రం మర్చిపోకండి. ఇది అసలు ఇది ఖర్చు అని మనకి తెలిసేది ఎలా అంటే ఈ టక్స్ బట్టి. ఇది కూడా ఇది నెక్ రౌండ్, ఇది షోల్డర్ అని కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇదిగోండి ఇది ఖర్చుకి. ఇది ఇక్కడ వరకు షేప్ పట్టేకుందని ఇక్కడ కూడా మనం ఒక గుర్తు మాత్రమే ఇది. తర్వాత ఫస్ట్ మనం
బ్యాక్ తీసాం. బ్యాక్ తర్వాత ఫ్రంట్ ఇలాంటి ఏం తీయకూడదు. ఆ సైడ్ బ్యాక్ తీసాం కదా, ఈ సైడ్ హ్యాండ్స్ తీయాలి. అప్పుడే మనకి ఎంత పెద్ద లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈ సెంటర్ లో ఫ్రంట్ సరిపోతుంది, జాయింట్ రాదు. ఓకేనా? ఇది వచ్చి నేను హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ మొత్తము మనం ఆల్రెడీ 2 మడతల మీద కట్ చేసుకుంటాం బ్యాక్. ఇది అది 4 మడతలుగా మనం మళ్ళా మళ్ళించుకోవాలి. చూడండి, ఆల్రెడీ 2 వేసాం కదా, ఇంకో 2 మడతలు ఇలా. ఫస్ట్ ఇలా ఉంటది బ్యాక్, అప్పుడు తర్వాత ఈ వైపుకి హ్యాండ్స్ వేసుకోవాలి. ఇది మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ డ్రా చేసుకున్నాం. హ్యాండ్స్ వచ్చి 10 ఇంచులు హ్యాండ్స్ పెట్టమన్నారు. 10 ఇంచులు అయితే మనం 10.5 ఇంచి హ్యాండ్ తీసుకోవాలి. 10.5 ఇంచి హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ వాళ్ళ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇది లూజు ఎంత ఉంది ఇక్కడ తీసేసుకోవాలి. లూజ్ ఈ లూజ్ నుంచి చూడండి హ్యాండ్స్ ఎలా వరకు మనకి షేప్ ఇస్తుంది. లేదు మాకు అలా అర్థం కాలేదు, ఇదండి కరెక్ట్గా 7.5 ఇంచ్ ఉంది. 7.5 ఇంచుకి ఈ 10.5 ఇంచు నుంచి 7.5 ఇంచుకి ఇలా షేప్, హ్యాండ్ షేప్ లాగా తీసేసుకోండి. తీసుకొని మనము బ్యాక్లో చంక రౌండ్ తీసేం కదా, అలాగే హ్యాండ్లో కూడా చంక రౌండ్ ఉంటుంది. హ్యాండ్లో కూడా ఇలాగా చంక రౌండ్ తీయాలి. తీసాం, చంక రౌండ్ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇది లూజ్. చూసారా ఇలాగా, ఇది అంతా ఖర్చు కోసం. హ్యాండ్ అయిపోయింది కదా, ఇది సెంటర్ ఒక టెక్స్ తీసుకోండి. ఇది ఉంది కదా, సెంటర్కి ఒక టెక్స్ వేసుకోండి. ఇక్కడ ఒక టెక్స్, ఇది అసలు ఖర్చుకి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీకు నేను ఇలా చెప్తున్నా చూడండి. ఇక్కడ లోతు తీసుకోవాలి, ఒక సైడే లోతు. చూడండి ఇలాగా ఒక సైడ్ మనం లోతు తీసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి ఇలా మరి కట్ చేసుకోకుండా ఇలా 1/4 ఇంచు అంటే 1/4 ఇంచు సెంటర్కి, అటు ఇటు 1/4 ఇంచు లాస్ట్ వచ్చేలాగే ఇలా ఎండ్ అయిపోవాలి. చూడండి షేప్ ఇలా రావాల, షేప్ అయిపోయింది. ఇది హ్యాండ్స్. తర్వాత ఫ్రంట్ అండి, చూడండి ఓపెన్ ఉంది కదా, ఓపెన్ అంతా మన వైపు రావాలి. ఓపెన్ వచ్చి మన వైపు, మర్చింది వచ్చి అటువైపు. ఫ్రంట్లు కదా, ఫ్రంట్కు బ్యాక్ అంటే ఒకటే ఉంటది కాబట్టి వెనక మన సైడ్, ఫ్రంట్ వచ్చి 2 పార్ట్లు వస్తాయి. అందుకొని విడివిడిగా ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇది బ్యాక్లో ఒకటి తీసుకున్నాం. బ్యాక్ ఇక్కడ ఆల్రెడీ షేప్ పట్టి కోసం మనం ఇచ్చున్నాం కదా గుర్తు, ఇక్కడికి ఇలా 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 మర్చేసేయండి. షేప్ పట్టీ కోసం ఇలా మర్చేసేయండి. స్ట్రైట్గా మర్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టేయండి. ఇలా స్ట్రైట్ అయితే ఇలా స్ట్రైట్ పెట్టుకోండి. ఇలా
ఇలా క్రాస్ పెట్టేసాము. ఇలా ఇలా పెట్టేసామండి క్రాస్గా. ఇప్పుడు ఫ్రంట్ కొలత ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ ఊక్సులు పట్టి సైడే తీసుకోవాలి. ఊక్సులు పట్టి సైడు ఫస్ట్ ఊక్స్ నుంచి ఇలా ఇలా ఈ వైపు ఇలా వేసుకొని ఫస్ట్ ఊక్స్ నుంచి ఇక్కడ చంక జాయింట్ నుంచి చూడండి ఇలా. ఇది ఇంకా కొంచెం జరుపుకోవాలి. చూడండి ఇక్కడ కాటు మీద కనిపించండి. ఇది వచ్చి మనం జాయింట్ చేసే కాడి నుంచి ఓక్స్ పెట్టి ఇది ఒకవైపు జాయింట్, ఈ జాయింట్ కాడికి ఇలా లాగకూడదు, లాగకుండా ఇలా ఒక గుర్తు వేసేసి తీసేయండి. తీసేసాం. తీసిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక గీత, తర్వాత నెక్ రౌండ్. నెక్కుకి మనం ఖర్చులు ఏం వదలొద్దు. మన నెక్ ఎంత ఉంది అసలు అంతే తీసేసుకోండి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా ఖర్చు కోసం వదిలితే ఇంకా సాగిపోతుంది. క్రాస్ అంటేనే మామూలుగా సాగిపోతుంది. అందుకని మన బ్లౌజు ఎంత ఉందో ఖర్చు కోసం ఏమి వదలొద్దు. ఇలా తీసేసుకొని ఇది మొత్తము నెక్ రౌండ్. తర్వాత ఇక్కడ నుంచి 4 ఊక్సులు, ఇక్కడ నెక్ రౌండ్ నుంచి 4 ఊక్సులు పట్టి కాజాలు పట్టి అంటాం కదా, అది ఒక ఊక్స్ వదిలేసి 4 ఊక్సులు తీసుకోండి. మామూలుగా 3 ఊక్సులు తీసుకొని ఖర్చుకి వాటికి వదులుకోకుండా ఒకేసారి 4 ఊక్సులు దగ్గర పెట్టేసుకొని ఖర్చుతోటే సహా 4 ఊక్సులు వస్తాయి. ఇక్కడ సెంటర్ అంటారు కదా, సెంటర్ అంటే ఈ సైడ్ చూడండి, ఈ షోల్డర్కి ఇది కాదు సెంటర్. ఇక్కడ ఆల్రెడీ మనము నెక్ రౌండ్ తీసేస్తున్నాం కదా, ఈ సెంటర్ బట్టి ఇక్కడ మనం చూసుకోవాలి సెంటర్. లేదంటే చెస్ట్ బాగా రాదు, ఫ్రంట్ అసలు కుదరదు. సెంటర్ అంటే అందరు ఇలా అనుకుంటారు, అలా కాదు. ఈ సెంటర్ ఇది ఇలాగా మన చెస్ట్ వచ్చి ఎంత పొడవు ఉంది ఇది చూడండి. ఇది షోల్డరు, ఇది మనకి చెస్ట్ డాట్, ఈ డాట్ నుంచి పొడవు ఇలా కొంచెం లాగినట్టు తీసుకున్నాం కదా. చూడండి ఇక్కడికి వచ్చింది, కరెక్ట్గా ఈడ సెంటర్కి వచ్చింది. ఇక్కడి నుంచి ఇలా చేయండి. అలా చేసి చూడండి, మనం ఇందాకైతే ఇది మడిచాం కదా, బ్యాక్ షేప్ పట్టి అక్కడికి కలిపేసాము. ఇక్కడి నుంచి ఇది ఫ్రంట్. ఇంకా కొంచెం ఇక్కడ ఫ్రంట్ నెక్ నుంచి, నెక్ మాత్రం అలాగే ఉండాలి. కొంచెం క్రాస్, బ్యాక్లో మనం ఎలా క్రాస్ తీసామో అలా కొంచెం క్రాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి కలిపేయాలి. ఈ ఒక్కరంతా ఎందుకు కలిపేవు మీకు డౌట్స్ రావచ్చు. ఇది ఎందుకంటే చాలామందికి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉండదు, గాలాడినట్టు ఉండదు. అందువల్ల ఈ కొంచెం వల్ల మనకి చాలా ఫ్రీగా బ్లౌజ్ ఉంటుంది. అందుకని నేను ఈ చిట్కా కూడా మీకు చెప్తున్నాను. ఒకసారి ఇలా కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది.
మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఇంకా అంతే, ఫ్రంట్ నెక్ మాత్రం అంతే, నెక్ కానీ మొత్తం ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ని తీసేయకూడదు, మళ్ళీ మనం తీసేసామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. బ్యాక్ ఇలాగే ఉండాలి. బ్యాక్ ఇలాగే ఉండాలి. ఇది ఇలా బ్యాక్లో మనం ఇందాకే కొలత తీసుకున్నాం కదా, ఆ కొలతకే ఇంకో డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ కూడా మొత్తం ఇలా కట్ చేసేసుకున్న తర్వాతనే మనం బ్యాక్ని తీసేయాలి. అయిపోయింది కదా. ఇది కూడా మనం హ్యాండ్స్లో తీసేయం కదా, ఇలా చంక రౌండ్, అట్లాగే ఫ్రంట్కి కూడా చంక రౌండ్ తీయాల. లేకుంటే షోల్డర్ దగ్గర ఎలా అంటే బూజుగా అదే ముడతగా అలా వస్తుంది. ఇలా తీసినందుకు చాలా పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ వస్తుంది. అందుకనే ఇలా దీన్ని కూడా ఇలాగా చూడండి, 3/4 ఇంచు తీయాల. సెంటర్కి వచ్చే లోపల ఇలా పీస్ ఇలా క్రాస్ రావాలి మనకి. చూడండి ఇలా రావాలి. ఇది అయిపోయింది. తర్వాత మనం ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎదురుగా ఇలా పెట్టేసి మీరు కొలతైనా కొలవండి. ఇద్దండి 1.5 ఇంచి ఇక్కడ ఇలా డాట్స్ వేసుకోండి. అంటే మనం ఇక్కడ నుంచి ఇలా కుట్టేదానికి ఈ డాట్స్ ఇలా కుడతాం కదా. ఇది ఇంకోటి వచ్చి ఇది ఇక్కడ వచ్చి ఇలా ఉండాలి. అంటే ఇలా సెంటర్కి ఉండాలి. ఇది ఫ్రంట్. తర్వాత షేప్ పట్టి, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి వేస్తున్నాం. ఇప్పుడు షేప్ పట్టి వేస్తున్నాం. ఇదండి బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇలా ఈ డాట్స్ కాడ కూడా ఇలా పెట్టేసాము. తర్వాత ఇలా తిప్పేసేయండి. తిప్పేసి ఇదిగోండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎన్ని ఇంచులు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ డ్రా ఉంది. ఇదిగోండి ఈ డాట్స్ వేసుకున్నామా, ఇక్కడ డ్రా వేస్తున్నాం. అంతా ఎంత ఉంది, 10.25 ఇంచు ఉంది. ఈ 10.25 ఇంచుని గుర్తుపెట్టుకోండి. 10.25 షేప్ పట్టీకి. వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్లో షేప్ పట్టి మనం తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనం కట్ చేసిన ఈ క్లాత్లోనే కొలుచుకొని తీసుకోవాలి. ఇది కూడా మనం బ్యాక్లో 1/2 ఇంచ్ వదిలేం కదా ఖర్చుకి, అలాగే షేప్ పట్టీలో 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ నుంచి 10.25 ఇంచు ఉంది. ఫ్రంట్ చివరి నుంచి ఇక్కడ డాట్స్ వేసిన వెదురుగ్గా ఈ 10.25 ఇంచుని ఇక్కడ పెట్టేసేయండి. షేప్ పట్టీకి 10.25 ఇంచుని ఇక్కడ. ఇప్పుడు పొడవు బ్యాక్ అండి, ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ సైడ్ చివరిగా ఇక్కడ మనం ఆల్రెడీ కాట్ వేసాం కదా, ఒకటి డాట్స్ ఇచ్చుంటాం ఖర్చుకి. ఈ ఖర్చు కాడ నుంచి ఆల్రెడీ ఈ ఖర్చుకి ఈ ఖర్చు వదిలేం. అందుకని ఇది అసలుగా చూడండి, ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచు, మొత్తం 3.5 ఇంచు వచ్చింది. 3.5 ఇంచు పొడవు మన షేప్ పట్టి పొడవు. ఇక్కడ 3.5 ఇంచు పెట్టాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించి 3.25 ఇంచు తీసుకోండి. ఇంకా మీకు ఇది అవసరం లేదు. అలా లేదు అనుకుంటే బ్యాక్ మాత్రం ఈ బ్లౌజ్లోనే తీసుకోండి, లేకపోతే బ్యాక్ ఫ్రంట్లు కలవు. అందుకని
మీరు ఆది బ్లౌజ్లో షేప్ పట్టి అసలు ఎప్పుడు తీసుకోకూడదు. ఈ 3 ఊక్సులు ఉన్నాయి కదా, ఈ 3 ఊక్సులకి షేప్ పట్టి ఫ్రంట్ భాగం మాత్రం తీసుకోండి ఖర్చుతోటి. ఇదిగో నేను పెట్టింది కూడా సమానంగానే వచ్చింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 ఇంచులు కాడ ఇట్లా జస్ట్ షేప్ తీసుకోండి. జస్ట్ అంటే షేప్ తీసాం, తర్వాత కట్ చేసేసుకోండి. చూడండి, ఇది షేప్ పట్టి. ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఒక్కటే డాట్స్ వేసాను, ఇది ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ వేసాను. ఇది మొత్తము బ్లౌజు మనం మెయిన్ లైనింగ్ కట్ చేసేసుకున్నాం. బ్లౌజ్లో లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ వేసుకున్నవి ఉన్నాయి కదా ఈ బ్లౌజులు, ఇవి ఎలా కట్ చేసుకోవాలి. ఈ వర్క్ బ్లౌజులు మళ్ళీ నేను ఒక వీడియో తీస్తాను, నెక్స్ట్ వీడియో ఇదే అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం కంప్యూటర్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగు రౌండ్ నెక్కులు కానీ నెక్కు తీయకుండానే మనం కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఆ కట్ చేసుకున్న బ్లౌజు ఎంబ్రాయిడరీ కానీ మొగ్గం కానీ వేసి మనం మళ్ళీ దానిపైన పరిచి ఎలా కట్ చేయాలో ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా కటింగ్ వేస్తారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. తెలియకుంటే మీ దగ్గర నేను తెలుసుకుంటాను, మీకు తెలియకుంటే నేను పెట్టిన కటింగ్ చూసి మీరు తెలుసుకోండి. కొత్త వాళ్ళకైతే చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియో చేశాను. చూడండి, మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి మీకేం తెలియలేదో నాకు కామెంట్ ద్వారా తెలపండి. నేను మళ్ళా కూడా మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. బాయ్.